హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు లలాటపు గాల్వాసన. గాల్వాసన మన చేతులపై బ్యాలెన్స్ చేసే ఆసన. ఈ గాల్వాసనలో మన నడుములో కూడా బాగా ఫ్లెక్సిబిలిటీ అవసరము. నడుములో ఫ్లెక్సిబిలిటీ లేకుండా గాల్వాసనము చేయగలుగుతాము అనుకోవడము ఒక భ్రమ. అందు గురించి ముందుగా మనము నడుము ప్రాంతాన్ని బాగా ఫ్లెక్సిబుల్ చేసుకొని దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయడానికి ప్రయత్నిస్తాము. రెండు కాళ్ళని సూటిగా చేస్తూ మీరు ముందుగా మీ కాళ్ళని ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా చేసుకోండి. ఇలా కాళ్ళని ముందుకి వెనకాలకి అనడము చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం ఇలా అనడం మాత్రంలోనే కాళ్ళల్లో ఉన్న కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా అయిపోతాయి. అవిట్లో పటుత్వం అనేది కూడా బాగా పెరుగుతుంది. కొంత సమయం పాటు ఈ విధంగా మీరు కాళ్ళని ముందుకి వెనకాలకి అని మీ యొక్క చేతులని పైకి చేసి ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. దీంతో కూడా కాళ్ళల్లో ఉన్న కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. కాళ్ళ కింద ఉన్న కండరాలు స్ట్రెచ్ అవుతాయి. పైకి వచ్చేసి మళ్ళీ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. దీన్ని మనం పశ్చిమోత్తానాసనం అని అంటాము. స్టార్టింగ్లోనే ఏంటి ఇతను పశ్చిమోత్తానాసనం చేస్తున్నాడు అనుకోకండి. ఈ కాళ్ళు బాగా ఫ్లెక్సిబుల్ అవ్వడానికి మనము ఇక్కడ ముందుగా పశ్చిమోత్తానాసనాన్ని ఉపయోగిస్తున్నాము. పైకి వచ్చేసి రెండు చేతులని ఈ విధంగా పెట్టేసేయండి. ఇప్పుడు మీ యొక్క పాదాలని బద్ధకోణాసనము తీసుకొని వస్తాము. పాదాలని బద్ధకోణాసనంలో తెచ్చి తొడలని పైకి కిందికి అంటూ ఉండండి. ఇలా అంటూ మీ వీపుని నిటారుగా చేద్దాము. తొడ కండరాలలో రక్త ప్రసరణ బాగా ఎక్కువగా జరగడానికి ఈ యొక్క ఆసనాలు మనకు చాలా మంచివి. బద్ధకోణాసనము ఎన్నో విధాలుగా చేయవచ్చు. పాదాలని ఇలా దగ్గరగా తెచ్చి కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అంతా మొబిలిటీ అనేది ఉండదు. అదేవిధంగా పాదాలని చాలా ముందుకు తీసుకొచ్చి ఇలా ఫార్వర్డ్ బెండ్ అవ్వచ్చు. ఇలా ఫార్వర్డ్ బెండ్ అవ్వడం వలన తొడ కింది వైపు ఉన్న కండరాలపై బాగా ప్రెషర్ పడుతుంది. ఇలా కొంత సమయం పాటు మనము ఫార్వర్డ్ బెండ్ కూడా అయిపోదాము. తల తీసుకొచ్చి మీ యొక్క కాళ్ళ దగ్గర తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ ఇలా పైకి వచ్చేసి నెమ్మదిగా పైకి రండి. దీని తర్వాత మనము అరిచేతులపై వెళ్ళిపోదాము. అరిచేతులపై వెళ్ళి మనము భుజాలని ఈ విధంగా సైడ్ టు సైడ్ అంటూ ఉండాలి. దాని తర్వాత అరిచేతులని ఈ విధంగా రౌండ్ రివర్స్గా చేద్దాము. చేతులు రివర్స్గా చేసి వేళ్ళని దూరంగా చేసి ఈ విధంగా మనము కొంత సమయం పాటు ఉండవచ్చు. ఇక్కడ కూడా మీరు భుజాలని ఈ విధంగా తిప్పండి. రివర్స్ ఆర్డర్లో కూడా తిప్పాలి. దాని తర్వాత చేతులని రిలాక్స్ చేసేయండి. ఇప్పుడు అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి మీ కాలుని ఈ విధంగా తీసుకొని రండి. ఇలా తెచ్చి మనము పిజన్ పాస్చర్ కపోత ఆసనంలో ఎలాగైతే పెడతామో అలా పెట్టాలి. అయితే అలా పెట్టే ముందు మీరు కాలుని ఇలా పైకి తీసుకొని వచ్చి పెట్టండి. ఇది మనము 5 నుంచి 10 సార్లు చేద్దాము. మోచేతుల పైకి మీ మోకాలు రావాలి. అలా తీసుకొని వచ్చి దాని తర్వాత పాదాన్ని కింద పెట్టండి. మళ్ళీ వెళ్ళిపోదాం. వెనకాలకి వెళ్ళి మొదటి వైపు ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూడండి. మోచేతులని చతురంగాలలో తీసుకెళ్ళి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ రెండో వైపు కూడా, మొదటి వైపు, రెండో వైపు అలా చేసి మనము నెమ్మదిగా ఇలా కూర్చుందాము. ఇప్పుడు మనము కాకాసనంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. మాలాసనంలో కూర్చోండి. కొంత సమయం పాటు మాలాసనంలో కూర్చొని మనము ఇలా బ్యాలెన్స్ ముందుకి వెనకాలకి చేస్తూ ఉండాలి.
చేతులని ముందుకు తీసుకెళ్తూ చేతుల వేళ్ళపై పైకి వచ్చేయండి. అలా వచ్చేస్తూ బరువుని ముందుకి వెనకాలకి చేయండి. చేస్తూ మీరు మాలాసనంలో రండి. మాలాసనం నుంచి కాకాసనంలో రండి. కిందికి వచ్చేయండి. ఇలా కాకాసనంలో వస్తూ కొంత సమయం పాటు కాకాసనంలో ఉండాలి. పాదాలని కింద పెట్టేసి మీరు మళ్ళీ మాలాసనంలో కూర్చోండి. దీని తర్వాత మోకాలపై వచ్చేద్దాము. చేతులని ఈ విధంగా బెండ్ చేసి మీ మోకాలని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మోకాలుని ఈ విధంగా తీసుకొని రావాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. కాళ్ళ వేళ్ళతో మీ యొక్క భుజాన్ని పట్టుకుంటూ నెమ్మదిగా మీ చేతులని బెండ్ చేస్తూ ఉండండి. అలా బెండ్ చేసి తలని కూడా ఈ విధంగా కిందికి తీసుకొని రావచ్చు. అయితే ప్రెషర్ మెడపై ఉండకూడదు. అలా చేసి పైకి వచ్చి పాదాన్ని కింద పెట్టేసేయండి. కావాలంటే చేతులని కొద్దిగా ముందుకు కూడా తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు మోచేతులని ఈ విధంగా బెండ్ చేస్తూ పాదాన్ని ఈ విధంగా మోచేతుల దగ్గర తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఈ విధంగా తలని కిందికి తీసుకొని రండి. పైకి తీసుకొచ్చి వచ్చి కింద పెట్టేసేయండి. ఇది ఒక ప్రిపరేషన్గా వాడుకోవచ్చు. ఇప్పుడు మనము మోచేతులపై వెళ్దాము. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దీంతో మన పొట్ట కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. ఇప్పుడు నేను చతురంగ దండాసనంలో వెళ్తాను. ఇలా వెళ్ళి ఊర్ధ్వముఖ శ్వానాసనం, అధోముఖ శ్వానాసనము. ఈ గాల్వాసనము కొన్ని అడ్వాన్స్ ఆసనాలలో ఒకటి. అయితే ఇంతకుముందు చేసింది గాల్వాసనానికి ప్రిపరేషన్. ఇప్పుడు మనము గాల్వాసనంలో తలని మ్యాట్పై పెట్టి చేయబోతున్నాము. ఈ గాల్వాసనం చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాల్వాసనం చేసే ముందు మీరు ఒక కాలుపై బ్యాలెన్స్ బాగా చేయగలగాలి. దాని తర్వాతే గాల్వాసనం చేయగలుగుతారు. చూడండి, ఈ విధంగా మీ కాలుని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈ విధంగా మీ కాలుని తీసుకొని వచ్చి తలని కిందికి తీసుకొని రావాలి. పైకి వచ్చి కాలుని మళ్ళీ వెనకాల తీసుకొచ్చేసేయండి. రెండో కాలుని కూడా అదే విధంగా తీసుకొని వచ్చి ఇక్కడ ఇంటర్లాక్ చేయడానికి చూడండి. ఈ విధంగా తలని కింద పెట్టేసి పాదాన్ని వెనకాలకి తీసుకెళ్ళవచ్చు. చూడడానికి ఇది కష్టంగా ఉంది, చేయడానికి కూడా అదే విధంగా కష్టంగా ఉంటుంది. ఈ ఆసనము ఇంకొద్దిగా ఏ విధంగా సులభంగా చేయగలుగుతామో చూద్దాము. అయితే మోకాలపై ఉంటూ మీరు ఈ విధంగా మీ కాలుని ముందుకు తీసుకొని రండి. తీసుకొస్తూ నెమ్మదిగా మీ మోకాలని ఇలా చేస్తూ మీ యొక్క ఫోర్ ఆర్మ్స్పై రావాలి. ఇలా కూడా ఉండి మీరు గాల్వాసనానికి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. తలని కింద పెడుతూ ఈ విధంగా ఇక్కడ కొంత సమయం పాటు ఉందాము. దీన్నే మనము లలాటభు అర్ధ గాల్వాసనము లేదా లలాటభు గాల్వాసనం అని అనవచ్చు. పాదాన్ని వెనకాలకి తీసుకెళ్ళండి. రెండో వైపు కూడా మీ యొక్క పాదాన్ని అదే విధంగా తీసుకొని వచ్చి మీ తలని కింద పెట్టడానికి ప్రయత్నించండి. వీపుని ఇలా కింద పారేసి మెడని ఇలా చేయకుండా మెడని దూరంగా చేస్తూ ఈ ఆసనం చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. కొంత సమయం పాటు ఈ విధంగా కూడా ఉండవచ్చు. ఈ ఆసనం చేయడానికి కోర్ స్ట్రెంత్ చాలా అవసరము. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి మనము సైడ్లో స్ట్రెచ్ చేద్దాము. ఇలా సైడ్స్లో స్ట్రెచ్ చేయడం వలన
మన శరీర పైభాగాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. దీన్ని ఒక కౌంటర్ ఆసనంగా తీసుకొని దాని తర్వాత మనము ఈ విధంగా గోముఖాసనాన్ని కూడా చేద్దాము. దీంతో మన ట్రైసెప్ భుజాలపై పడిన స్ట్రెయిన్ కూడా తగ్గిపోతుంది. రెండో వైపు కూడా అదే విధంగా మీరు గాల్వాసనం చేయండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి మనం చైల్డ్స్ పోజ్లో రిలాక్స్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు మనం చేసే ఆసనం పేరు లలాటము గాల్వాసన. అయితే గాల్వాసన మనం కంప్లీట్గా చేయకుండా కొంతవరకే చేయబోతున్నాము. గాల్వాసన కొన్ని అడ్వాన్స్ ఆసనాలలో ఒకటి. మన చేతులపై మోచేతులపై బ్యాలెన్స్ చేసే ఆసనం కాబట్టి ఈ ఆసనం మనం మొత్తము చేయలేము. ఆ ఆసనాన్ని సగం చేసి అందులో మన తలని కూడా బ్యాలెన్స్ కింద భూమిపై పెట్టి బ్యాలెన్స్ చేయడానికి చూద్దాము. ఈ ఆసనం చేసేటప్పుడు మీరు నెమ్మదిగా జాగ్రత్తగా ఆసనాన్ని చేయండి. ముందుగా మీరు మోకాలపై వెళ్ళిపోవాలి. మోకాలపై వెళ్ళిపోయి అరిచేతులని స్ప్రెడ్ చేసి ఆర్చ్ చేస్తూ వీపుని రౌండ్ చేయండి. వీపు ఆర్చ్ చేస్తూ రౌండ్ చేస్తూ కొంత సమయం పాటు మీరు మీ యొక్క వీపుని వార్మప్ చేసుకోవాలి. వీపునే కాకుండా మెడ ప్రాంతాన్ని కూడా ఈ యొక్క మార్జరీ ఆసనం వార్మప్ చేస్తుంది. అరిచేతులని మణికట్టుని కూడా బాగా వార్మప్ చేస్తుంది. ఇలా చేసి మీరు పలకలో వెళ్ళండి. పలకలో కొంత సమయం పాటు ఉండాలి. ఇలా పలకలో పొట్ట కండరాలని పృష్ఠభాగాన్ని పైకి లేపుతూ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత మీ యొక్క భుజాలని గుండ్రంగా ఇలా తిప్పుతూ ఉండాలి. దీంతో మీ మణికట్టు ప్రాంతానికి చాలా మేలు కలుగుతుంది. మణికట్టు ప్రాంతంలో దృఢంగా అవుతుంది. రివర్స్ ఆర్డర్లో కూడా అలానే మీరు తిరగండి. అలా తిరిగి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. కాళ్ళ వేలని పైకి కిందికి చేద్దాము. అలా చేసి కుడి కాలుని పైకి చేయండి. పైకి చేసి చేతుల మధ్యలో పెట్టేసి మనము ఆంజనేయాసనం చేద్దాము. ఆంజనేయాసనం చేయడం వలన మన తొడ ప్రాంతానికి చాలా మంచిది. తొడ ప్రాంతంలో ఉన్న అన్ని కండరాలు బాగా ఫ్రీగా అయిపోతాయి. చేతులని కింద పెట్టేసి మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. ఎడమ పాదాన్ని ఆకాశం వైపు చేయండి. చేసి పాదాన్ని చేతుల మధ్యలో పెట్టి కుడి మోకాలని కింద పెట్టేసి మళ్ళీ ఆంజనేయాసనంలో పైకి వెళ్దాము. అలా పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. కుడి కాలుని ఆకాశం వైపు చేయండి. అలా చేసి కుడి మోకాల్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ మీరు వృశ్చిక పర్వతాసనం చేద్దాము. అలా చేసి కుడి మోకాల్ని మ్యాట్పై పెట్టేయండి. చేతుల మధ్యలో పెట్టేసి మనము కపోతాసనంలో వెళ్దాము. ఇలా కపోతాసనంలో వచ్చి చేతులని ఇంకొద్దిగా వెనకాలకు తీసుకెళ్ళాలి. ఇలా వెనకాల తీసుకెళ్తూ వీపుని ఆర్చ్ చేద్దాము. దాని తర్వాత నెమ్మదిగా మీ తలని మ్యాట్పై పెట్టండి. దీంతో మీ శరీరంలో ఎలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయో గమనిస్తూ ఉండాలి. చేతులని కింద ప్రెస్ చేసి నెమ్మదిగా మీ కుడి కాలుని అధోముఖ శ్వానాసనంలో పైకి తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఎడమ పాదాన్ని పైకి తీసుకెళ్దాము. కాలుని సూటిగా పైకి చేసి దాని తర్వాత నెమ్మదిగా ఫోల్డ్ చేయండి. వృశ్చిక పర్వతాసనంలో తీసుకొని వచ్చి మీ యొక్క మోకాలు పిజన్ పాస్చర్ అంటే కపోతాసనంలో వచ్చేలాగా చూడాలి. అలా కాలుని ముందుకు తీసుకొని వచ్చి దాని తర్వాత మీ ఫోర్ హెడ్ని అంటే మస్తకాన్ని నేలకి తగిలించేలాగా చూడాలి. దానికంటే ముందు ఒకసారి బ్యాక్ బెండ్ చేద్దాము. ఇలా బ్యాక్ బెండ్ చేస్తూ దాని తర్వాత మీ తలని మాటికి తగిలించేలాగా చూడండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. ఈసారి కుడి కాలుని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఎడమ మోచే వైపు పలకలో తీసుకొని రావాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత కాలుని వెనకాల తీసుకెళ్ళి
ఎడమ పాదాన్ని ఆకాశం వైపు తీసుకెళ్దాము. ఎడమ మోకాల్ని కుడి మోచేయి వైపు తీసుకొని రండి. కొంత సమయం పాటు ఆసనంలో అలానే ఉండండి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. మోకాళ్ళని కింద పెట్టేసి అష్టాంగ ప్రణామం చేద్దాము. దాని తర్వాత భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము. మళ్ళీ పలకలో రండి. పలకలో వచ్చి కొంత సమయం పాటు కాళ్ళ వేలపై రావడానికి ప్రయత్నించాలి. చతురంగాలో వెళ్ళడానికి ప్రయత్నించండి, లేదా హాఫ్ చతురంగాలో వెళ్ళడానికి ప్రయత్నించి పైకి వస్తూ ఉండండి. దీంతో మీ భుజాలలో కూడా బలం అనేది బాగా పెరుగుతుంది. దీని తర్వాత మీరు కొంత సమయం పాటు కూర్చొని చేతులని ఈ విధంగా వెనకాలకి చేసి ఇలా ఫార్వర్డ్ బెండ్లో రావచ్చు. దాంతో చేతులపై పడిన ప్రెషర్ అంతా తగ్గి మీ చేతులు వణకకుండా రిలాక్స్గా ఉంటాయి. చేతులని కింద పెట్టేసి పైకి వచ్చేద్దాము. మళ్ళీ మీరు పలకలో రావాలి. పలకలో వచ్చి మీ పాదాన్ని ఈ విధంగా మీరు తీసుకొని రావాలి. కాలుని కింద పెట్టేసేయండి. రెండో కాలుని అదేవిధంగా ఇలా తీసుకొని వస్తాము. పాదాన్ని వెనకాలకి తీసుకెళ్దాము. మళ్ళీ మొదటి వైపు, రెండో వైపు ఇలా ఆసనం చేసి దాని తర్వాత మోకాలని కింద పెట్టండి. ఇప్పుడు కుడి కాలుని అదే విధంగా పైకి తీసుకొని రావాలి. తీసుకొస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉందాము. నెమ్మదిగా తలని మ్యాట్కి తాకేలాగా తీసుకెళ్ళాలి. పైకి వచ్చేసేయండి. ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా పైకి తీసుకొని వచ్చి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. ఉంటూ ఇలా మ్యాట్కి తాకేలాగా కిందికి తీసుకెళ్ళండి. పైకి వచ్చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇలా మీ కాలు ఈ విధంగా రావాలంటే ఈ యొక్క ప్రాంతంలో స్ట్రెచ్ బాగా ఉండాలి. కాబట్టి మీరు ఈ ఆసనం చేసే ముందు ఈ విధంగా కూడా కొంత సమయం పాటు ఆసనంలో ఉండవచ్చు. ఈ విధంగా కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ మీ చేతులని ఈ విధంగా ముందుకు తీసుకొని రావాలి. ఇప్పుడు మీరు ఈ విధంగా రావచ్చు. కాలు స్లిప్ అయినా మీ కాళ్ళ వేలని కొద్దిగా ఇలానే పెడుతూ లోపలి వైపు చేస్తూ ఉండాలి. కావాలంటే తలని కిందికి తీసుకొని రండి. పైకి వచ్చేసి రెండో కాల్ని కూడా అదే విధంగా పైకి తీసుకొస్తాము. ఈ విధంగా మీ భుజాన్ని మనము తీసుకొని వచ్చి తలని మ్యాట్కి తాకేలాగా చూడండి. ఇది ఈజీగా ఉండే లలాటభు గాల్వాసన. అయితే గాల్వాసనలో మనము గాలిలో ఎగరాలి. కాలు ఈ విధంగా మనము ఎంగేజ్ చేస్తూ మీరు ఆసనము కొన్ని నాళ్ళు చేసి దాని తర్వాత మీరు గాల్వాసనంలో వెళ్ళవచ్చు. ఆ ఆసనంలో ఎలా వెళ్ళాలో అనేది మనము ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. అసలు గాల్వాసన ఇలా ఉండి కాళ్ళుని గాలిలో పైకి లేపుతాము. ఇప్పుడు నేను చేసింది కూడా సగము గాల్వాసనే. ఈరోజు చేసిన ఆసనాలు మీరు రెగ్యులర్గా చేస్తే ఒకరోజు మనము కాలుని పైకి చేసి గాల్వాసనంలో కంప్లీట్గా పైకి వెళ్ళగలుగుతాము. ఈ ఆసనం పేరు లలాట భూ గాలువాసన. ఈ ఆసనం చేయడం వలన నడుముకు, పృష్ఠభాగానికి, తొడలకు చాలా మంచిది.
అలాగే చేతులకు కూడా చాలా మేలు చేస్తుంది. చేతుల కండరాలు బాగా బలపడతాయి. దీని తర్వాత 2 కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళ వేలని ముందుకు చేస్తూ మన వైపు లాగుతూ ఉండాలి. ఇలా ముందుకి వెనకాలకి చేసి కాళ్ళ వేలని ఊపండి. కొద్దిగా షేక్ చేసి కాళ్ళని రిలాక్స్ చేసుకోండి. భుజాలకి బాగా స్ట్రెయిన్ అనిపిస్తే భుజాలని కూడా ఈ విధంగా మీరు గరుడాసనంలో తీసుకొని రావచ్చు. ఇలా చేసి కూడా భుజాలని ట్రైసెప్స్ని రిలాక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన చేతులు, నడుము, పృష్ఠభాగం అలాగే తొడలలోని కండరాలు స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. లలాటపు గాల్వాసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గాల్వాసనం చేసేటప్పుడు మీ పాదము మీ యొక్క మోచేతుల పైభాగంలో రెస్ట్ తీసుకోవాలి. అంత ఫ్లెక్సిబిలిటీ మనకు ఉండదు. అంత ఫ్లెక్సిబిలిటీని తెచ్చుకోవడానికి మనము బాగా వార్మప్ చేయాల్సిందే. అలా వార్మప్ చేసి దాని తర్వాత మీరు గాల్వాసనం చేయవచ్చు. గాల్వాసనం చేసేటప్పుడు మెడపై కూడా బాగా ప్రెషర్గా ఉంటుంది. కాబట్టి ఆసనం చేసిన తర్వాత మీరు మెడని పైకి కిందికి అంటూ భుజాలని ఈ విధంగా అనకుండా రిలాక్స్గా పెట్టి మీరు ఆసనం చేసినట్టయితే మీ యొక్క మెడ ప్రాంతానికి కూడా ఈ ఆసనము చాలా మేలు కలిగిస్తుంది. ఈ ఆసనము మన పొట్ట కండరాలని బాగా దృఢంగా చేస్తుంది. చూసారు కదండి, ఇవాల్టి యోగా క్లాస్లో లలాటభు గాలువాసన ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.